ओडिया तेलुगु प्रिय प्रत्येक मानू प्रभु जीशु ख्रीष्ट नाम नमस्कार। మేము కూడా తెలుగు వరియా ప్రజలు మధ్యకొచ్చి తెలుగు టు వరియా లాంగ్వేజ్ లో చాలా సంగతులు సువార్త యాత్రలో మేము చెప్పడం జరిగింది. ఈసారి సువార్త యాత్రకు ఆ ప్రాంతానికి వరియా ప్రజలైన మీరు కూడా వస్తే బాగుంటుందని ప్రేమతో మనవి. आमे माने मध्य ओडिया तेलुगु अंचल को जाइकी आमे सुसमाचार कहिलु आपण माने मध्य से अंचल को आसिले हुए तो भलो हुवंता। 3 దినాల పరిచర్య చక్కగా ముగించుకొని రావటానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. 3 दिन सुसमाचार प्रचार करिवारे प्रभु साहाय्य करियछंती। तेणु मो प्रभु को विशेष अशेष धन्यवाद दउछि। ఈ రోజు జీవము గల దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. आज आमने ईश्वरंकर जीवंत वाक्यरु किछि विषय आज आमने स्मरण करिबा। మనము యోబు గ్రంథం మొదటి అధ్యాయములో ఉన్న సంగతులను కొంత విన్నాం. యోబు యొక్క నిర్మలతను గూర్చిన విషయాలు గత వర్తమానంలో మనం విన్నాం. आमे आइब पुस्तकरु किछि विषय आमे सुनि के आसिलु। गत थर आइबंकर जो सरलता बा निर्मलता विषय भी सुनिलु। ఈ రోజు యోబు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. आज आमने आइब पुस्तक 2 पर्व 1 पदरु 6 पद पर्यंत पढ़िबा। దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. पुनर्बार दिनकरे परमेश्वरंकर संतानगण सदाप्रभुଙ୍କ सम्मुखरे उपस्थित हेबाकु आसन्ते। शैतान ही सेमानक मध्यरे सदाप्रभुଙ୍କ सम्मुखरे उपस्थित हेबा पई आसिला। एथिरे सदाप्रभु शैतान को कहिले तुमे केउठारु आसिलो? तहिरे शैतान सदाप्रभु को उत्तर करी कहिला पृथ्वी रे एणे तेणे ब्राह्मण और तही मध्यरे गमनागमन करी करी आसिली। तो सदाप्रभु शैतान को कहिले तुमे कि आम दास आयुब प्रति मन देयछ? कारण तार समान सिद्ध और सरल परमेश्वर भयकारी और कुक्रिया त्यागी लोक पृथ्वी रे केही नाही। पुणी अकारण रे ताहाकु नाश करिवा पई तुमे ताहा विरुद्ध रे आमको प्रवर्ताइले हैं। से ए जाए अपना सरलता दृढ़ करी धरि अछि। तहिरे शैतान सदाप्रभु उत्तर करी कहिला चर्म निमंते चर्म अपना प्राण निमंते मनुष्य सर्वस्व देव। मात्र तुमे एबे हस्त बढ़ाई तार हस्ती और मांस स्पर्श कर, तहिरे से तुम मुख आगरे तुमको परित्याग करिब। तहिरे सदाप्रभु शैतान को कहिले देखो से तुम हस्तगत केवल ताहार प्राण रक्षा कर।
చదవబడిన లేఖన భాగాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଧ୍ୟାନ କରିବା। ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ପ୍ରତ୍ୟେକ ପ୍ରିୟ ମାନଙ୍କୁ ଅନୁରୋଧ ପ୍ରାର୍ଥନାରେ ସମ୍ମତ ହୁଅନ୍ତୁ। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା ସ୍ୱର୍ଗବାସୀ ପ୍ରଭୁ, ତୁମରି ସେ ଗୌରବମୟ ନାମରେ ଆମେ ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା କୋଟି କୋଟି ସ୍ତୁତିବାଦ ଅର୍ପଣ କରୁଅଛୁ। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల నీడలో మమ్మను బలపరచి మీరు మీ సన్నిధికి మమ్మను నడిపించి మీ వాక్యము ద్వారా మా జీవితాలను వెలిగించడానికి ఇష్టపడుచున్నందుకు స్తోత్రం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରିକି ତୁମରି ବାକ୍ୟରେ ନେଇକି ଆଉ ତୁମ ନିମନ୍ତେ ଆମମାନଙ୍କୁ ବଳବାନ କରୁଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరికి తేటగా అందున్న సంగతులను బయలుపరచుమని కోరుచు. ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟରୁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ସରଳ ଭାବରେ ବୁଝେଇ ଆଉ ପଢା ଯାଇଥିବା ଅଂଶ ଭାବରେ ଆଶୀର୍ବାଦ କର ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରି ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, మనము దైవ గ్రంథములో ఉన్న వాస్తవాలు వింటూ ఉన్నప్పుడు మన దేవుడు యోబు జీవితంలో నుండి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు. ପ୍ରିୟମାନେ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରୁ ଯେତେବେଳେ ଆମେ ଧ୍ୟାନ କରୁଅଛୁ, ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଅନେକ ପାଠ ଶିଖେଇକି ସେ ଆସୁଅଛନ୍ତି। మనము ఈ 2వ అధ్యాయంలో చదువుకున్న వచనాలలో మనము ఆలోచన చేసినప్పుడు ଏ ଦୁଇ ପର୍ବରେ ଯେତେବେଳେ ଆମେ ପଢିକି ଧ୍ୟାନ କରିକି ଆସିକି ଚିନ୍ତା କରୁଅଛୁ, మొదటి నుండి 6 వచనాలలో పరలోకములో దేవునికి సాతానుకి గల సంభాషణను మనము గమనిస్తాం. ଆମେ 1 ପଦରୁ 6 ପଦ ମଧ୍ୟରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଶୈତାନର ବାର୍ତ୍ତାଳାପ ଆମେ ଦେଖୁଅଛୁ। ఈ సంభాషణలో 1-2 వచనాలలో ఉన్న సంగతులు ଆଉ ଏଇ କଥାବାର୍ତ୍ତାରେ 1-2 ଥିବା ପଦରେ మొదటి అధ్యాయం 6-7 వచనాలలో ఉన్న సంగతులే. ଆଉ 1 ପର୍ବର 7-8ରେ ଥିବା ଆଉ ସେଇ ବିଷୟ ହିଁ ଏଠାରେ ଲେଖାଯାଇଛି। దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అని ఇక్కడున్న 2 వచనాలు మనము చూస్తాం. ଆମେ ପୁନର୍ବାର ଦିନକରେ ପରମେଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନଗଣ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଉପସ୍ଥିତ ହେବାକୁ ଆସନ୍ତେ, ଶୈତାନ ହିଁ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଉପସ୍ଥିତ ହେବା ପାଇଁ ଆସିଲା। ଆଉ ଏଥିରେ ସଦାପ୍ରଭୁ ଶୈତାନକୁ କହିଲେ, ତୁମେ କେଉଁଠାରୁ ଆସିଲ? ଆମେ ଦେଖୁଛୁ 1 ଆଉ ପର୍ବରେ ଦେଖୁଅଛୁ, ପୁଣି 2 ପର୍ବରେ ବି ସେମ୍ ଆମେ ଦେଖୁଅଛୁ। అంటే ఇక్కడున్న ఈ వచనాలలో మొదటిసారి సాతాను దేవునితో మాట్లాడినట్లు, ఇక్కడ 2వ పర్యాయం మళ్ళా పరలోకానికి వచ్చి మాట్లాడినట్లు మనము చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ 1 ପର୍ବରେ ପ୍ରଥମ ଥର ନିମନ୍ତେ ଶୈତାନ ସଦାପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥା କହୁଅଛନ୍ତି, ପୁଣି ସ୍ୱର୍ଗକୁ ଗଲା ପରେ ମଧ୍ୟ ସ୍ୱର୍ଗରେ ମଧ୍ୟ ଶୈତାନ ସଦାପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥା କହୁଅଛନ୍ତି। అయితే ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో ହେଲେ ଆମେ యోబు 2 అన్ని ର 3 పోగొట్టుకున్న అన్నింటి మీద నమ్మకం వదలని సడలని విషయాన్ని దేవుడు సాతానుకు గుర్తు చేశాడు. ଆମେ 2 ର 3 ପଦ ଦେଖୁଛୁ, ସଦାପ୍ରଭୁ ଶୈତାନକୁ କହିଲେ,
ତୁମେ କି ଆମ ଦାସ ଆୟୁବ ପ୍ରତି ମନ ଦେଇଅଛ ଆମେ ଦେଖୁଅଛୁ। యోబు విశ్వాసాన్ని కూలత్రోయాలని సాతాను పన్నిన పన్నాగాలు విఫలం అయ్యాయని దేవుడు సాతాను దూతలందరికీ ప్రకటించాడు. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ଆୟୁବଙ୍କର ସମସ୍ତ ବିଶ୍ୱାସକୁ ଭଗ୍ନ ହୋଇଅଛି ବୋଲି, ଆଉ ଦେଖୁଅଛୁ ପରମେଶ୍ୱରଙ୍କର ସେ ସମସ୍ତ ବିଷୟ ଆଉ ପ୍ରଭୁ ଶୈତାନ ସବୁ ଦୂତ ମାନଙ୍କୁ କହିଲେ। అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యోబుకు వచ్చిన ఆపదలన్నీ కూడా అతని గుణాన్ని గాని సుగుణాన్ని గాని ఏ మాత్రం అవి మార్చలేకపోయాయి. ଆଉ ଆୟୁବଙ୍କୁ ଯୋଉ ପ୍ରକାର କ୍ଲେଶ ଆସିଲା, ଆୟୁବଙ୍କ ଜୀବନରେ ଥିବା ସରଳତା କିମ୍ବା ଧାର୍ମିକତା, ତାଙ୍କର ସୁନ୍ଦର ଗୁଣ ଗୁଡାକ କୌଣସି ଭାବରେ ପରିବର୍ତ୍ତିତ ହେଇନି। అతనికి వచ్చిన కష్టాలు మనం ఎరుగుదాం. అవి రాకముందు ఎంత నిర్దోషిగా నిజాయితీగా దైవభక్తి కలిగి ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ଆଉ ତାଙ୍କୁ ଆସିଥିବା କ୍ଲେଶକୁ ଆମେ ଦେଖୁ, ଏଥି ପୂର୍ବରୁ ଯେମିତି ସେ ସରଳ ସିଦ୍ଧ ଭୟ ପରମେଶ୍ୱର ଭୟକାରୀ ଥିଲେ, ଏହାପରେ ମଧ୍ୟ ସେମିତି ସେ ସିଦ୍ଧ ସରଳ ପରମେଶ୍ୱର ଭୟକାରୀକୁ କ୍ରିୟା ତ୍ୟାଗୀ ହିଁ ଅଛନ୍ତି। ఆ ప్రియులారా, నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు నిష్కారణంగా, మూడవ వచనం, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు ప్రేరేపించినను అతడు ఇంకా యథార్థతను వదలక నిలుకడగా ఉన్నాడు అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଅକାରଣରେ ତାହାକୁ ନାଶ କରିବା ପାଇଁ ତୁମେ ତା ବିରୁଦ୍ଧରେ ଆଉ ଆମକୁ ପ୍ରବର୍ତ୍ତାଇଲେ ହିଁ ସେ ଏ ଯେ ଆପଣ ସରଳତା ଦୃଢ କରିକି ଧରିଅଛି କହି କହୁଅଛନ୍ତି। నిజంగా ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఎన్ని శోధనలు వచ్చాయో, ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు, అయినా నిలుకడగానే ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా సడలలేదు, బలహీనుడు కాలేదు. ପ୍ରିୟମାନେ, ତାଙ୍କୁ ଯୋଉ ପ୍ରକାର କ୍ଲେଶ ଆସିଲା, ଏତେ ଦୁଃଖ ଆସିଲା, ସେ କେଉଁଥିରେ ମଧ୍ୟ ସେ ପତନ ହୋଇଯାଇ ନାହାନ୍ତି। ଆଉ ସେ ତାଙ୍କର ସରଳତାକୁ ସେ ଛାଡି ନାହାନ୍ତି। ଆଉ ସେ ଏଯାଏ ଆପଣା ସରଳତା ଦୃଢ କରିକି ଧରି ଅଛନ୍ତି। అతడు చాలా నమ్మకం కలిగిన వాడుగా, ప్రభువు వైపే చూస్తున్న వాడుగా, ప్రభు చిత్తానికి తెలియకుండా ఏది జరగదు అని ఒక గొప్ప విశ్వాసముతో ఉన్నాడు. ଆୟୁବ ସଦାପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କରୁଅଛନ୍ତି। ଆଉ ସେ ଜାଣି ଅଛନ୍ତି ଯେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଅନୁମତି ବିନା ଆଉ ମତେ କିଛି ବି ହେବନି, ସେଇ ଆଉ ବିଷୟକୁ ସେ ଜାଣି ଅଛନ୍ତି। ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ତାଙ୍କର 13వ అధ్యాయం 15వ వచనం. ଆଉ ତାଙ୍କର ବିଶ୍ୱାସ ଏତେ ବଡ ଯେ 13 ପର୍ବର ଆଉ 15ରେ ଆମେ ଦେଖିପାରିବା। ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును అన్నాడు. ସେ ମତେ ବଧ କଲେ ହେଁ ମୁଁ ତାହାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିବି, ତଥାପି ମୁଁ ତାହାଙ୍କ ଛାମୁରେ ଆପଣା ପଥ ସମର୍ଥନ କରିବି। ఏమండి, ఎంతమంది విశ్వాసులు ఈ మాట చెప్పగలరు? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరు చెప్పగలరండి ఈ మాట? କେତେ ବିଶ୍ୱାସୀ ମାନେ ଏଇ କଥା କହିପାରିବେ, ପ୍ରଭୁ ମତେ ବଧ କଲେ ବି ମୁଁ ତାହାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିବି। అంటే ఇక్కడ ఒక విషయం, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన్ని చంపేస్తాడా? ମାନେ ଏଠାରେ ଗୋଟେ ବିଶ୍ୱାସ, ଆମେ ଯଦି ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଅଛୁ, ସେ କଣ ଆମକୁ ହତ୍ୟା କରିବେ କି, ବଧ କରିବେ କି? ఆ వ్యతిరేకులు ఈ మాటను తీసుకొని, వాళ్ళకి ఇది అర్థం అయితే తీసుకొని ఏమంటారంటే ఆయన చంపేస్తాడు, కానీ ఈయనైతే పిచ్చోడు కాబట్టి ఆయన కొరకు కనిపెడతానన్నాడు, అమ్మో ఆయన నమ్ముకోకండి, ఆయన చంపేస్తాడని చెప్తాడు. ବିରୋଧୀ ମାନେ କଣ କୁହନ୍ତି, ମାନେ ନାଇଁ ନାଇଁ ଇଏ ଜଣେ ପାଗଳ, ତେଣୁ ଇଏ ଏମିତି କହୁଅଛନ୍ତି। କିନ୍ତୁ ଯୋଉମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବେ ଆଉ ସେ ନିଶ୍ଚିତ ହତ୍ୟା ବା ବଧ କରିବେ କହିକି ବିରୋଧୀ ମାନଙ୍କର କଥା।
కనుక ఒక విషయాన్ని, ఒక వచనాన్ని మనము అర్థం చేసుకోవడంలోను అందులో ఒక వాస్తవం కనబడుతుంది. ତେଣୁ ଗୋଟିଏ ବିଷୟରେ ଆମେ ଅର୍ଥ କରିବା ହିଁ ଏକ ବାସ୍ତବତା ଅଟେ। ఆయన నన్ను చంపినను అంటే ఆయన నన్ను చంపడు, ఆయన నన్ను విడిచిపెట్టడు. కానీ ఏం జరిగినా నా గురి ఆయనే. సదాకాలము నా గురి నిలుపుతాను. నేను ఆయన కొరకే కనిపెడతానని ఒక గొప్ప విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు. ବାସ୍ତବରେ ସେ ମତେ ହତ୍ୟା କରିବେନି, ସଦାପ୍ରଭୁ ମତେ କେବେ ବି ସେ ଛାଡ଼ିବେନି। ତଥାପି ଯଦି ସେ ମତେ ବଧ କରିବେ, ତଥାପି ମୁଁ ତାଙ୍କୁ ଛାଡ଼ିବିନି। ତାଙ୍କ ଉପରେ ମୁଁ ଦୃଷ୍ଟିପାତ କରିକି ଦୃଢ ହେଇକି ରହିବି। ଏ ପ୍ରକାର ନିଷ୍ପତ୍ତି ଆଇବ ନଉଅଛନ୍ତି। ఈ సమయంలో దానియేలు గ్రంథంలో ఉన్న ముగ్గురు బాలురు జ్ఞాపకం వస్తారు. ଏହି ସମୟରେ ଆମେ ଦାନିଏଲ ପୁସ୍ତକରେ ଥିବା ତିନୋଟି ଯୁବକ ମାନଙ୍କ ବିଷୟରେ ଆମକୁ ଚିନ୍ତା ଆସୁଛି। రాజా, మా దేవుడు మమ్మను రక్షింపకపోయినను సరే, మేము మాత్రం నీవు నిలువబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయం. అయినను మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అనే మాట చూస్తాం. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ସେଇ ତିନୋଟି ଯୁବକ ମାନେ, ହେ ମହାରାଜ, ଆଉ ଯଦି ଏ ବିଷୟରେ ଆପଣଙ୍କୁ ଉତ୍ତର ଦେବାର ଆମ୍ଭମାନଙ୍କର କୌଣସି ପ୍ରୟୋଜନ ନାହିଁ। ଯେବେ ସେପରି ହୁଏ ତେବେ ଯାହାଙ୍କର ସେବା କରୁ, ପ୍ରଭୁ ଯଦି ଆମକୁ ରକ୍ଷା କରିବ ଭଲ କଥା, ନହେଲେ ବି ଆମେ ଆଉ ଛାଡ଼ିବୁନୁ କହିଲେ। కనుక ఆయన నన్ను చంపినను నేను మాత్రం ఆయన రాక కొరకు కనిపెడతాను అన్నాడు. ତେଣୁ ସଦାପ୍ରଭୁ ମତେ ବଧ କଲେ ହିଁ ମୁଁ ତାହାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିବି କହିଲେ ଆୟୁବ। యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చదివితే, ଆୟୁବ ପୁସ୍ତକ 27ର ତାର 5-6 ଯଦି ଆମେ ପଢିବା, మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు అన్నాడు. ମୁଁ ଯେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ନିର୍ଦ୍ଦୋଷ କରିବି, ଏହା କଦାପି ନ ହେଉ। ମୁଁ ମରଣ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋହର ସରଳତା ଆପଣା ଠାରୁ ଦୂର କରିବି ନାହିଁ। ମୁଁ ଆପଣା ଧାର୍ମିକତା ଦୃଢ କରି ଧରୁଅଛି, ଆଉ ତାହା ଛାଡ଼ିବି ନାହିଁ। ମୁଁ ବଞ୍ଚିଥିବା ଯାଏ ମୋ ଅନ୍ତଃକରଣ ମତେ ନିନ୍ଦା କରିବ ନାହିଁ। చూడండి, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. ఎంత గొప్ప విశ్వాసమండి యోబుకు. ଦେଖନ୍ତୁ ପ୍ରିୟମାନେ, ଆୟୁବ କହୁଅଛନ୍ତି, ମୁଁ ମରଣ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋହର ସରଳତା ଆପଣଠାରୁ ଦୂର କରିବି ନାହିଁ। ମୁଁ ଆପଣା ଧାର୍ମିକତା ଦୃଢ କରି ଧରୁଅଛି। ବାସ୍ତବରେ ଆଉ ଆୟୁବଙ୍କର ଏକ ମହାନ ବିଶ୍ୱାସକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। ఎంతమంది ఇలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉన్నారు? ఆలోచన చేయండి. କେତେ ଲୋକ ଏଇ ପ୍ରକାରେ ଅନୁଭବ କରିଅଛନ୍ତି, ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ ଚିନ୍ତା କରନ୍ତୁ। ఎన్ని శోధనలు వచ్చినా ఆయన నిలకడగా ఉన్నట్టే మనము కూడా నిలకడగా ఉంచాలి అనేది మనము గుర్తు చేసుకోవాలి. ଯେତେ କ୍ଲେଶ ଆସିଲେ ମଧ୍ୟ ଆୟୁବ ଦୃଢ ହେଇକି ସିଏ ଠିଆ ହେଇଅଛନ୍ତି। ଆମେ ଦୃଢ ହେଇକି ରହିବାକୁ ପଡିବ। బర్నబా ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు అపోస్తల కార్యాలు 14:22లో. ଆଉ ବର୍ଣ୍ଣବା ତାର ପ୍ରେରିତ ପୁସ୍ତକ 14:22ରେ ସେ ଗୋଟେ କଥା, ସୁନ୍ଦର କଥା ସିଏ ଆଉ ମନେ ପକାଉଅଛନ୍ତି। విశ్వాసమందు నిలుకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని హెచ్చరించినట్లుగా మనము చూస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ କ୍ଲେଶ ମଧ୍ୟ ଦେଇ ଆମ୍ଭମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବାକୁ ହେବ, ଏଠାରେ ସେ ସତର୍କ କରାଉଅଛନ୍ତି। శ్రమలలోనే విశ్వాసమందు నిలుకడగా ఉండవలెను. ଆମେ ଦେଖୁଛୁ କ୍ଲେଶ ମଧ୍ୟ ଦେଇ ଆମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବାକୁ ହେଲେ ଦୃଢ ହେଇକି ରହିବାକୁ ପଡିବ।
నీవు అంత్యము వరకు నిలుకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచెదవు అన్నాడు. ଯଦି ତୁମେ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଦୃଢ ହେଇକି ଠିଆ ହେବ ତାହେଲେ ଶେଷରେ ତୁମେ ଅଧିକାରରେ ଠିଆ ହେବ। దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. ଦାନିଏଲ ପୁସ୍ତକ ଆଉ 12 ପର୍ବର 13 ପଦରେ ଲେଖା ହେଇଛି। అంత్యము వరకు అనగా జీవితాంతము వరకు నిలుకడగా ఉండాలి. ମାନେ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ମାନେ ଅନ୍ତିମ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଠିଆ ହେବାକୁ ପଡିବ। విశ్రాంతి అనగా భక్తులు లోకాన్ని విడిచినప్పుడు విశ్రాంతిలోనికి వెళ్ళుచూ ఉన్నారు. ମାନେ ବିଶ୍ରାମ ମାନେ ଭକ୍ତ ମାନେ ଜଗତକୁ ଛାଡିକି ସେମାନେ ବିଶ୍ରାନ୍ତି ନେବା ପାଇଁ ଯାଉଅଛନ୍ତି। యెషయా గ్రంథం 57:1-2 వచనాలు, ଜିସାୟ 57ର 1-2 ପଦରେ, ప్రకటన 14:13, ଆଉ ଦେଖୁଛୁ ପ୍ରକାଶିତ ତାର 14ର 13 ପଦରେ, ఈ వచనాలలో విశ్రాంతిని గురించిన సంగతులు వ్రాయబడ్డాయి. ଆଉ ଏଇ ପଦ ଗୁଡାକରେ ବିଶ୍ରାମ ବିଷୟରେ ଲେଖାଯାଇଛି। కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అనగా క్రీస్తు న్యాయపీఠం మీద నిలుచున్నప్పుడు మంచి బహుమానం పొందుతావనే భావం మనకి అర్థమవుతుంది. ଏଇଠି ଦେଖୁଛୁ ଶେଷ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ଆପଣା ପଥରେ ଗମନ କର, ଅର୍ଥାତ୍ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସମ୍ମୁଖରେ ପୁରସ୍କାର ବିଷୟରେ ଲେଖାଯାଇଛି। మీరు తర్వాత సమయంలో చదవండి. మత్తయి సువార్త 25:19-23 వచనాలలోను, ମାଥ୍ୟୁ 25ର 19-23 ପର୍ଯ୍ୟନ୍ତ ପରେ ଆପଣ ମାନେ ପଢନ୍ତୁ। లూకా సువార్త 12:42-46 వచనాలలోను వ్రాయబడ్డాయి. ଲୁକ ତାର 12 ପର୍ବ ଆଉ 43ରୁ 44 ପର୍ଯ୍ୟନ୍ତ ବିଷୟରେ ଲେଖାଯାଇଛି। అయితే మనము యోబు గ్రంథములో ఈ 2వ అధ్యాయం 4-5 వచనాలను చూచినప్పుడు ହେଲେ ଆମମାନେ ଆୟୁବ ପୁସ୍ତକ ତାର 2 ପର୍ବର 4-5 ପଦ ଯେତେବେଳେ ଆମେ ପଢୁ, సాతానుడు అంత తేలిగ్గా వదిలేసేవాడు కాడు అని మనకి ఈ వచనాలు తేట తెల్లం చేస్తాయి. ଶୈତାନ ଅତି ସହଜରେ ଜଣକୁ ଛାଡି ଦିଏ ନାହିଁ, ଏଇ ପଦ ଆମମାନଙ୍କୁ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଶିକ୍ଷା ଦେଉଅଛି। యోబు విషయంలో మరొక పథకం ఆలోచన చేశాడు సాతానుడు. ଆୟୁବଙ୍କ విషୟରେ ଶୈତାନ ଆଉ ଗୋଟିଏ ବିଷୟରେ ସେ ଚିନ୍ତା କଲେ। అంటే ఇన్ని విపత్తులు వచ్చినా యోబు దేవుని దూషించలేదు. ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ବିପଦ ଆସିଲେ ମଧ୍ୟ ଆୟୁବ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଦୋଷାରୋପଣ କରିନାହାନ୍ତି। అంటే యోబు దేవునిపై ఉన్న నిజమైన భక్తి, దేవుని దూషిస్తే దేవుడు తన ప్రాణాన్ని తీసుకుంటాడేమోనన్న భయమే అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ଆମେ ଦେଖୁଛୁ ଆୟୁବ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆଉ ଏତେ ଭକ୍ତି, ହୁଏତ ସେ ଭୟ କରୁଅଛନ୍ତି କାଳେ ପରମେଶ୍ୱର ମୋର ପ୍ରାଣକୁ ସେ ନେଇଯିବେ। ଆଉ ଏଇ ବିଷୟ ଆମେ ଦେଖିପାରୁଛୁ। దేవుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో దాన్ని ఇప్పుడు రుజువుపరచే మరొక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆୟୁବଙ୍କର ఎత్తే భక్తి ଯେ ଆଉ ତାହା ସେ ପ୍ରମାଣ ଭାବରେ ସେ ଆମକୁ ଦେଖାଉଅଛନ୍ତି। అపవాదన్నాడు, నీవు చెయ్యి చాపి ఆయన ఎముకలు దేహమును మొత్తిన ఎడల నీ ముఖము ఎదుట నీ దూషించునని చెప్పాడు. ଆମେ ଦେଖୁଅଛୁ ଶୈତାନ କହୁଅଛନ୍ତି ତୁମେ ତାଙ୍କର ହସ୍ତ ବଢେଇକି ଆଉ ତାଙ୍କୁ ସ୍ପର୍ଶ କର, ସେ ଆପଣଙ୍କୁ ଆଉ ଘୃଣା କରିକି ଛାଡିଦେବ। ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు కారకుడే దేవుడు అనిపిస్తే అతడు దేవుని మీద తిరుగుబడి దూషిస్తాడు అని చెప్తా ఉన్నాడు. ଆଉ ବ୍ୟକ୍ତି କେହି ଯଦି ରୋଗରେ ପୀଡିତ ହୁଏ, ଏହାର କାରଣ ପରମେଶ୍ୱର, ତେବେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଦୋଷାରୋପ କରିବା ପାଇଁ ଏହା କହୁଅଛି। అది కొందరి విషయంలో వాస్తవమే. ଏହା ଅନେକଙ୍କ ବିଷୟରେ ବିଶେଷ ବାସ୍ତବ ଅଟେ। అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విశ్వాసులు ఉన్నారు కాబట్టి। ଆମେ ଦେଖୁଛୁ ଆଉ କେମିତି ଖରାକୁ ସେମିତି ଛତା ଧରିବା
విశ్వాసీ ମାନେ ଅଛନ୍ତି। అసలు శోధనలలోనే విశ్వాసి యొక్క బలం, విశ్వాసం అనేది బయటపడుతుందండి. ଆଉ ତାଙ୍କରି ପରୀକ୍ଷାରେ କ୍ଲେଶରେ ହିଁ ତାଙ୍କର ବିଶ୍ୱାସ ଉତ୍ପନ୍ନ ହଉଛି, ବାହାରେ ପଡୁଛି। ఆ అగ్ని లోహములోని మస్టును దహించి వేసి మేలిమి బంగారాన్ని బయటకు తీస్తుంది. ଆମେ ଦେଖୁଛୁ ଅଗ୍ନି ଆଉ ସମସ୍ତ ଅଗାଡି ଗୁଡାକ ସେ ଅଗ୍ନିରେ ଜାଳି ଦେଇକି ଉତ୍ତମ ଉଜ୍ଜଳ ଆଉ ଆମେ ସୁବର୍ଣ୍ଣକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। పరీక్షల ద్వారా మన సత్తా ఎలాంటిదో రుజువవుతూ ఉంది. ଆଉ ପରୀକ୍ଷା ଦ୍ୱାରା ହିଁ ଆମମାନଙ୍କର ପ୍ରକୃତ ସ୍ୱଭାବ ବା ବିଶ୍ୱାସ ସେ ପ୍ରମାଣ ଦେଉଅଛି। కొన్ని శ్రమలు రాగా విశ్వాసులు కొందరు దారి తప్పే మాట వాస్తవమే గాని ଯଦି କେତେକ ଯଦି କ୍ଲେଶ ଆସିବ, କେତେକ ବିଶ୍ୱାସୀ ମାନେ ହୁଏତ ପଥଭ୍ରଷ୍ଟ ହେବା ଆମେ ଦେଖୁଅଛୁ, ବାସ୍ତବ ଅଟେ। యోబు అలాంటి వాడు కాడు. କିନ୍ତୁ ଆଇବ ସେପରି ନୁହନ୍ତି। 13-15 గాని ଆମେ 13 ଆଉ 15 ମଧ୍ୟ ଦେଖିଲେ, 27-5-6 వచనాలు గాని 27 ଅଧ୍ୟାୟର 5-6 ପଦ ଦେଖିଲେ, అంటే ఒక యోబు మాత్రమే కాదు, ప్రాణం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వారు కలరు. କେବଳ ଆଇବ ମାତ୍ର ନୁହେଁ, ସେମାନଙ୍କର ପ୍ରାଣ ଅପେକ୍ଷା ସେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରିବା ଲୋକ ଅଛନ୍ତି। అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం, ଆଉ ପ୍ରେରିତ ପୁସ୍ତକ ତାର 20ର 24 ପଦରେ, 21-13, 21ର 13ରେ, హెబ్రీ 11-33-38, ହେବ୍ରୀ ତାର 11ର ତାର 34ରୁ 38 ମଧ୍ୟରେ, ప్రకటన 12-11. ପ୍ରକାଶିତ 12-11 ପଦରେ। కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ତେଣୁ ଏହି ବିଷୟରେ ଯେତେବେଳେ ଆମେ ଚିନ୍ତା କରୁ, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు పిల్లలు ప్రభువును విడిచిపెట్టరు. କେତେ କ୍ଲେଶ ଆସିଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ତାଙ୍କରି ସନ୍ତାନ ମାନଙ୍କୁ ସେ କେବେ ପରିତ୍ୟାଗ କରିବେ ନାହିଁ। ఇక 6వ వచనాన్ని మనము గమనించినప్పుడు ଆମେ 6 ପଦ ଯେତେବେଳେ ଆମେ ଦେଖିବା, అందుకు అతడు నీ వశమున ఉన్నాడు అని దేవుడు మాట్లాడాడు. ତ ଏ ସଦାପ୍ରଭୁ ଶୈତାନକୁ କହିଲେ, ଦେଖ ସେ నీవు ତୁମର అతని ప్రాణం ହସ୍ତଗତ। ఓకే నీవు అతని ప్రాణాన్ని ముట్టవద్దని యోబును దేవుడు సాతానుకు అప్పగించాడు. ତୁମର ହସ୍ତଗତ କେବଳ ତାହାର ପ୍ରାଣ ରକ୍ଷା କର କହିକି ସଦାପ୍ରଭୁ ଆଇବଙ୍କୁ ତାଙ୍କ ହାତରେ ସମର୍ପଣ କଲେ। ఏమండి, క్రూర భావముతో యోబును దేవుడు సాతానుకు అప్పగించలేదండి. ଦେଖନ୍ତୁ, ଆଉ ଭୟଙ୍କର ଦୁଃଖରେ ସେ ସଦାପ୍ରଭు ଆଇବଙ୍କୁ ସେ ସମର୍ପଣ କରିନାହାନ୍ତି। సాతానుకు అప్పగించడం పోవుట కంటే అప్పగించడమే మేలు అని ఆయనకు తెలుసు. ଆଉ ଶୈତାନକୁ ସମର୍ପଣ କରିବା ଅପେକ୍ଷା ଶୈତାନକୁ ଆଉ ଦେବା ହିଁ ఒక ମଙ୍ଗଳ। ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కాదు. এই ବିଷୟ ବାସ୍ତବରେ ଆମେ ବୁଝିପାରିବା ନାହିଁ। ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. କାହିଁକି ନା ତାଙ୍କର ଚିନ୍ତା ଅଲଗା, ଆମର ଚିନ୍ତା ଅଲଗା। యెషయా గ్రంథం 55-8-9 వచనాలలో ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଜିସାୟ ତାର 55ର 8-9 ପଦରେ, రోమా పత్రిక 11వ అధ్యాయం 34-35 వచనాలు, రోమి 11ର ଆମେ ଦେଖୁଛୁ 33-35ରେ, అయితే ఇక్కడ యోబుకు వచ్చిన ఈ శోధనల ద్వారా దేవుడు ఏదో మేలు కలిగిస్తాడు, ఆ సంగతి యోబుకు తెలియదు. ଆମେ ଦେଖୁଅଛୁ ଆଇବଙ୍କୁ ଯୋଉ ପ୍ରକାର ପରୀକ୍ଷା ଆସିଲା, ଏତେ ଦ୍ୱାରା ପରମେଶ୍ୱର ମଙ୍ଗଳ କରିବେ ଏହା ଆଇବ ଜାଣିନାହାନ୍ତି। దేవుని సంకల్పములు యోబుకు మహోజ్వల బావి ఉంది. ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପ ଆଇବଙ୍କ ନିମନ୍ତେ ଏକ ମହାନ ଆଉ ସେ ପ୍ରଜ୍ୱଳିତ ଭାବରେ ଅଛି। ఈ శ్రమలు యోబు యొక్క ఆధ్యాత్మిక పరిశీలన. ଏହି କ୍ଲେଶରେ ଆଇବଙ୍କର ଆତ୍ମିକ ଜୀବନ ବିଷୟରେ ପରଖ କରାଯାଉଛି।
నీకు పూల పాన్పు వేసేదనని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. प्रभु केबे भी तुमको फूलर सज्जा देवा पई कहि नांती శ్రమ కలుగుననే చెప్పాడు ఆయన. आ क्लेश ही तुमे बहन करिवो कहि अछंती యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, जहन तार 16 ର 33 पदरे అపోస్తల కార్యాలు 14:22లో, आ प्रेरित तार 14 ର 22 रे తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. द्वितीय तिमोथी 3 ର 12 रे కాబట్టి బాధ లేనిదే మహిమ లేదు, బాధ లేనిదే భాగ్యము లేదు. आमे देखु जो क्लेश न थाई कि महिमा नहीं, क्लेश न थाई कि भी भाग्य नहीं। శ్రమలను సహనముతో భరిస్తే ప్రభుతో కూడా రాజ్యము చేస్తామని బైబిల్ గ్రంథం తేటగా చెప్పింది. यदि क्लेश रे भी सहनता थिले प्रभु यीशु ख्रीष्ट सहित आमे राजत्व करिवो, शासन करिवो। తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడొచ్చు. द्वितीय तिमोथी 2 ର 12 रे ए शब्द को आमे देखुछु। యోబే మంచి పాఠం చెప్పుకొనుట కొరకు నేడు మనకు మంచి మాదిరిగా ఉన్నాడు. आईबंग ठारो उत्तम पाठ शिखिया पई आईब एक उत्तम आदर्श भाव रे अछंती। యెహోవా ఈ కార్యమంతయు నొనర్చెను అని చెప్పొచ్చు. నొసంగెను. माने सदा प्रभु ये समस्त कार्य को आउ से योजना करी अछंती, सफल करी अछंती कहि परिबा। యోబుకు శరీర సంబంధమైన రోగము కలిగెను. आउ आईबंग को शारीरिक रोग रे पीड़ित हेले। ప్రియులారా, అయినా దేవుని విడిచిపెట్టలేదు. తర్వాత సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. तथापि आईब सदा प्रभु को परित्याग करि नांती, ता परर पाठरे आमे शिखिबा बा सुनिबा। కనుక మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని విడువని యథార్థమైన భక్తి కలిగి విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలుగానే బ్రతకాలి. आम जीवन रे केते बड़ दुख कष्ट क्लेश आसिले मध्य सदा प्रभु को न छाड़ी सदा प्रभु को संतुष्टमय जीवन तांकर इष्ट अनुसार जीवन बितेवा को प्रभु सहाय्य करंतु। అలాగున ప్రతి ఒక్కరూ ఆయన నామ మహిమార్థమై దేవునికి మహిమకరంగా బ్రతకాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. समस्तଙ୍କୁ समस्ते सदा प्रभु को सपक्ष रे सदा प्रभु को निमंते बंचिवा पाए मो प्रभु को सपक्ष रे प्रेम रे निवेदन करूछि। కనుక దేవుడు ఎప్పుడు ఎవరినైనా ఏ పరీక్షకు నిలిపినా ఆ పరీక్ష వెనుక గొప్ప ప్రయోజనమే ఉంటుందని ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుందాం. काहाको भी प्रभु जदि गोटे परीक्षा नहीं कि जाऊ अछंती से परीक्षा पछरे एक महान मंगल अछि, गोटे पाठ शिखिया पय प्रभु करू अछंती एहा हमें जानिया पड़िबो। ప్రార్థన చేసుకుందాం. आसंतु आमने प्रार्थना करिबा। పరిశుద్ధుడవైన మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. पवित्र आंभ मानकर पिता आमे तुमको धन्यवाद दउछु। మీ దివ్య లేఖనంలో యోబు జీవితంలో నుండి మాకు నేర్పిన గొప్ప పాఠాన్ని బట్టి మీకు స్తోత్రములు. तुमरी ईश्वरीय वाक्यरु आईबंकर जीवनरु तुम आमानकु अनेक पाठ शिखैतिबा जोगु धन्यवाद प्रभु। దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటానన్న యోబు అనుభవాలలో మమ్మను మరింత విశ్వాసముతో బలపరచి నడిపించండి. सदा प्रभु मते बध कले भी मु ताहांकर अपेक्षा करिबी आईबंकर विश्वास सहित आमानकु बलवान करिकि तुमे चलाई नियो प्रभु। ఏ పరిస్థితులలో ప్రయాణం చేసినా నీకు మాత్రమే మహిమ తేగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని కోరుచు. कौनसी अवस्था रे आमे यात्रा कले मध्य केवल तुमरी महिमा ही आमे आनी परिबो एथिबे प्रस्तुत करिकि सहाय्य कर बोली प्रार्थना करूछु। చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపతో బలపరచమని ప్రార్థన చేస్తూ उपस्थित होइतबा प्रत्येक भाई भौणी मानकु तुमे स्मरण कर, तुमरी से अनुग्रह रे सुरक्षा कर बोली प्रार्थना करूछु। మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున
స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ବିନମ୍ରରେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା। ఆమేన్। ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన